ఈసీని మొబైల్లో ఎలా చూస్తారో ప్రాక్టికల్ గా చూద్దాం. బ్రౌజర్ ని ఓపెన్ చేయాలి. ఈసీ తెలంగాణ అని టైప్ చేస్తే registration.telangana.gov.in URL వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఎన్కంబరెన్స్ సెర్చ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే విండో ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడి గానీ మొబైల్ నెంబర్ గానీ మనం ఎంటర్ చేసుకోవాలి. పాస్వర్డ్ ఎంటర్ చేసినాక కప్చా కోడ్ ఎంటర్ చేయాలి. ఎన్కంబరెన్స్ సెర్చ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఎన్కంబరెన్స్ సెర్చ్ ని క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత సబ్మిట్ అని ప్రెస్ చేయాలి. సెర్చ్ క్రైటీరియా అని వస్తుంది. డాక్యుమెంట్ నంబర్ ని ఇవ్వాలి. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఆ ప్లాట్ డీటెయిల్స్ సర్వే నెంబర్స్ కొన్ని వస్తాయి. ఆ ప్లాట్ నెంబర్ నెక్స్ట్ అని కొట్టాలి. సెర్చ్ ఫర్ ఎన్కంబరెన్స్ అనేది వస్తుంది. పీరియడ్ ఆఫ్ సెర్చ్ ఫ్రమ్ 1995 నుంచి యాజ్ ఆఫ్ నౌ వరకు మనకి కావాలి అని ఇక్కడ మనం డేట్ మెన్షన్ చేసినాం. ఇవి సబ్మిట్ చేస్తే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆ ల్యాండ్ ఎంతమంది చేతులు మారింది ఏంటిది దాని డీటెయిల్స్ అన్ని మనకి ఈసీలో క్లియర్ గా కనిపిస్తుంది. మనం ఎక్కడికి వెళ్లకుండానే మన మొబైల్లోనే మన ఈసీ అనేది చెక్ చేసుకోవచ్చు.